సప్తఋషి దామోహన్ సొల్యూషన్కి మీకు స్వాగతం. నేను ఆదివరలక్ష్మి. ఈరోజు మనం చెప్పుకోబోయే సబ్జెక్టు ఆహారము వ్యవహారంగా ఎలా మారుద్ది. ఆహారం అనేది మనిషికి ఎంత ఇంపార్టెంటు, దాని వలన ఏం పొందుతున్నాడు, ఏం కోల్పోతున్నాడు అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం అన్నమాట. పొందటం అంటే మనం దాని నుంచి ఆహారం నుంచి ఆరోగ్యం పొందాలి, ఆహ్లాదం పొందాలి. ఆహ్లాదం అంటే తిన్నది మనకి ఆహ్లాదంగా అనిపించాలి, ఇబ్బంది ఉండకూడదు. మనం తినేది ఎట్లుండాలి అని అంటే మనకి సంతోషాన్ని ఇచ్చేదై ఉండాలి, మనకి బాధని నొప్పిని ఇచ్చేదిగా ఉండకూడదు అన్నమాట. అందుకని ఎప్పుడూ కూడా మన పూర్వీకులు, యోగులు, మహాత్ములు ఏం చెప్తారు, మనకి ఎక్కువ ఆహారం గురించే చెప్తారు. ఆహారం శుద్ధంగా ఉండాలి. ఆహారం ఎట్లుండాలి? శుద్ధంగా ఉండాలి. అప్పుడు నీలో ఉన్న ఆత్మ దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది అన్నది మెయిన్ మాట. ఇక్కడ మనం ఏదైతే మన కడుపులోకి పంపిస్తున్నామో అది కేవలం శరీరం కోసమే కాదు, ఆత్మ కోసం కూడా. శరీరం స్వీకరిస్తుంది, అది సరిగా ఉన్నా లేకపోయినా శరీరం స్వీకరిస్తుంది, కానీ ఆత్మ వ్యధ చెందుతుంది. ఆహారం సరిగా లేకపోతే ఆత్మ ఇబ్బంది పడుతుంటుంది. కానీ వీడికి ఇంకా తెలియలేదు, ఆహారము సరి చేసుకోవాలి అన్న సంగతి వీడికి తెలియలేదు. కాబట్టి సర్దుకుని పోతుంటారు. ఎప్పటికైనా ఇవాళ కాకపోతే రేపైనా సరే వీడు మారతాడు, వీడు నేను ఒక దాన్ని లోపల ఉన్నానే అర్థం చేసుకుంటాడు, మారుతాడు మారుతాడు అని ఎప్పుడూ కూడా అది ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే సహనంతో ఆత్మ ఎదురు చూస్తుంటుంది. ఆత్మ అంటే ఎవరో కాదు, నేను అని మీరే. కానీ మనము మనసు చేత కప్పబడి ఉన్నాం కాబట్టి ఆత్మ వేరు, నేను వేరు అనుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి ఆహారము మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది అన్నమాట. ఆ ఆహారంలో ఎలా ఉండాలి అని అంటే ఆహారము హింస లేకుండా ఉండాలి అన్నమాట. జీవిని చంపి జీవికి వేయటం అంటారు చూసారా, మనం ఒక జీవే కదా. అలాగే ఇంకొక జీవిని చంపి ఇంకా ఈ జీవికి వేస్తే ఆ జీవి బాధపడుతూ ఉంటే ఈ జీవి ఎలా సంతోషిస్తుంది? కానీ మనసు అనే మాయతో మనం కప్పబడి ఉన్నాము కాబట్టి ఆ బాధ అనేది మనకి తెలియదు. ఆ బాధ అంతా మళ్ళీ మన దగ్గరికి ఏ రూపంలో వస్తుంది అని అంటే రోగ రూపేణ వస్తుంది, పైకి రోగం రూపంలో వస్తుంది. అంటే మనం ఏదైతే బాధని ఇచ్చామో అది తిరిగి మళ్ళీ మనం పొందుతాము అన్న సంగతి ఎవరికి తెలియదు. అంతా ఏంటో పిచ్చి వ్యామోహాల్లో, పిచ్చి పోగడలతో వెళ్ళిపోతూ ఉన్నాము. వాటిని కాలుస్తున్నాము, మాడుస్తున్నాము, ఏదేదో చేస్తున్నాము అన్నమాట. కానీ తెలియదు. దాన్ని అమాయకత్వం అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో ఏమి అర్థం కావట్లేదు మనిషికి. కానీ ప్రకృతి ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది, హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ మనకి తెలియదు ఏం చేస్తున్నామన్నది, మనకి అవగాహన లేదు. ఎందుకు లేదు అంటే మనము కొంత మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. వాళ్ళు ఏం చేశారో అది మనకి నేర్పారు, వాళ్ళు ఏం తిన్నారో అది కరెక్టే అని మనకి చెప్పారు. మనము వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఆ నేర్చుకున్న దాన్ని మనం ఫాలో అవుతున్నాం అన్నమాట. కానీ దీనిలో తప్పు ఒప్పులు ఏంటి అన్నది మహాత్ములు చెప్తారు, మహనీయులు చెప్తారు. ఎందుకంటే
వాళ్ళు దాని గురించి తెలుసుకున్నారు కాబట్టి. మనం తెలుసుకోలేదు కాబట్టి ఎలా పడితే అలాగా మనము ఆహారాన్ని స్వీకరిస్తున్నాము. స్వీకరించింది నువ్వు తెలిసి స్వీకరించినా తెలియక స్వీకరించినా తప్పు తప్పే, ఫలితం ఫలితమే వచ్చి తీరుద్ది. మీరు దాన్ని ఎలాగైనా అర్థం చేసుకోండి, కానీ ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది మనకి. అదే రోగము అనే రూపంలో బయటికి వస్తుంది, రోగ రూపేణ బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈరోజు తింటూ మొదలుపెట్టాము, కానీ మనకి తెలియదు, కానీ ఫలితం వచ్చి తీరాలిగా. అదేమవుద్ది లోపల రోజు 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 స్టెప్ బై స్టెప్, అంటే ఒక బొట్టు వేస్తే ఎలా అయితే అది ఒక నదిలాగా మారుద్దో, మన లోపల కూడా ఈ దుఃఖము అనేది, ఈ రోగము అనేది ఒక్కొక్క బొట్టుగా లోపల మన ఆహారం ద్వారా వెళుతూ ఉంటుంది అన్నమాట. అది కాస్త పెరిగి పెద్దదైనప్పుడు దాని లక్షణాల రూపంలో బయటకు వస్తుంది. లక్షణ రూపంలో అంటే ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది, డాక్టరు లక్షణాలు అడుగుతారు. అప్పుడు మీరు కడుపు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, మాకు ఇట్లా మోషన్స్ అవుతున్నాయి, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ తీసుకుంటాడు ఆయన. ఇవన్నీ లక్షణాలన్నీ తీసుకుని అది ఒక్కొక్క రోగానికి కొన్ని లక్షణాలు బయటకు వస్తాయి. మనం అవన్నిటికీ టాలీ చేసి ఓహో ఈ రోగం అని చెప్పి నిర్ధారణ చేస్తాడు. అది కూడా ఇంకా నిర్ధారణ కాకపోతే ఇంకా పరీక్షలు చేయించుకోమంటారు అన్నమాట. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, మన యొక్క భోజనంలో నుంచి వచ్చింది అన్నమాట. ఆహారమే వ్యవహారంగా మారుతుంది. ఇప్పుడు బాగానే ఉంటారు, తిన్నప్పుడు మీరు సంతోషంగానే ఉంటారు, ఎగురుతారు, గంతులేస్తారు, తర్వాత రోగం వచ్చాక పండుకుంటారు. అంటే ఇదంతా వ్యవహారమే కదా. అంటే ఆహారమే వ్యవహారము. అంటే మరి ఆహారాన్ని మీరు సరిచేసుకోండి అని ఎంతమంది చెప్పారో మనకి, కానీ మనకి అది అర్థమైనప్పుడే మార్చుకుంటాం, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా మనం మార్చుకోం. ఎందుకంటే మనం కొన్నిటిని లోపల ఫిక్స్ అయిపోయాం అన్నమాట. ఇది నాకు తెలిసిందే కరెక్టు, మా వాళ్ళు చెప్పిందే కరెక్టు, వీళ్ళు ఇంతే చెప్తారు అని అంటారు. మరి మొక్కల్ని చంపడం కూడా పాపమే కదా, మరి వాటికి ప్రాణం ఉంది కదా, మరి వాటి అంటే ఇక్కడ లాజిక్ లేదు. ఇప్పుడు మనం చెప్పింది తప్పు అని నిర్ధారణ చేయడానికి వాళ్ళే కరెక్ట్ అని చెప్పడానికి మాట్లాడతారు. మనం సహనంగా వాటన్నిటికీ సమాధానం చెప్పగలిగే జ్ఞానాన్ని పొందాలి. అప్పటి వరకు నోరెక్కకూడదు, ఏం తెలియకుండా మాట్లాడకూడదు, అన్నీ తెలిసిన తర్వాత కూడా మాట్లాడకూడదు. తెలియకుండా మాట్లాడటం ఎంత తప్పో తెలిసిన తర్వాత మాట్లాడకుండా ఉండటం కూడా అంతే తప్పు. సత్యము ఇది సత్యము, ఇది ఇంతే అని చెప్పగలిగే స్థితి మనలో ఏర్పడాలన్నమాట. ఏర్పడినప్పుడు, నీలో శక్తి ఏర్పడినప్పుడు, జ్ఞానం ఎప్పుడైతే మనలో సంతరించుకుంటుందో శక్తి కూడా అప్పుడే సంతరించుకుంటుంది. ఆ శక్తికి ఎవరైనా వినాల్సిందే, ఇది తీరాల్సిందే, చేసి తీరాల్సిందే. అది ఏంటంటే రామబాణం అనే దానికి తిరుగులేదు, బ్రహ్మాస్త్రం అనే దానికి తిరిగేలాగైతే లేదో మాటకి కూడా అంత పవర్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు నువ్వు పూర్తిగా సత్యాన్నే పలికేటప్పుడు, నువ్వు మళ్ళీ దాన్ని పలకటం కాదు, మనం చెప్పటం కాదు, ఆచరించి చూపించాలి. ఆచరించినప్పుడే అది నీకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, చెప్పే అవకాశాన్ని కూడా ఇస్తుంది. మరి చూసారా ఆహారం ఎంత గొప్పదో. ఆహారమే మనని రోజు రోజు పెంచుతుంది, అవునా కదా. మనలో గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పెరుగుదల అంతా ఎక్కడ వస్తుంది, ఆహారం నుంచి వస్తుంది అన్నమాట. వ్యవహారం నుంచి వస్తుంది, మాట నుంచి వస్తుంది, దృష్టి నుంచి వస్తుంది. ప్రతి దాని నుంచి శక్తిని కొంచెం కొంచెం మనం పొందుతూ మనం రోజు రోజుకి పెరుగుదల అనేది మనలో కనిపిస్తుంది అన్నమాట. అయితే ఆహారము హింసతో కూడినదై ఉండకూడదు. ఆహారము హింసతో కూడినదై ఉండకూడదు.
హింస అంటే ఏమిటి అంటే జీవిని చంపటమే హింస. ఇప్పుడు మనం దాన్ని చంపాము కాబట్టి దాని పెయిన్ అంతా మన లోపలికి వెళ్ళింది కాబట్టి మళ్ళీ పెయిన్ రూపంలో రోగ రూపంలో పెయిన్ లాగా మళ్ళీ బయటకు వస్తుంది. ఇప్పుడు తిన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఏమైంది ఫలితాలు ఎక్కడ జిట్ అయి ఉంటాయి అన్నమాట. ఏది ఇస్తావో అదే సృష్టి తత్వం అన్నమాట. నువ్వు ఈరోజు తిను, ఓకే, రేపు సిద్ధంగా ఉండు అనుభవించటానికి అంటదన్నమాట. అర్థమైందా? మరి దేవుడికి మనము ప్రసాదము అంటాము. ప్రసాదాన్ని ఎంత గొప్పగా చేస్తారు. భగవంతుడికి నివేదించేది, నైవేద్యం పెట్టేది ప్రసాదం కదా. మరి లోపల ఉన్నాడుగా ఒకడు, ఎవరు? అంతరాత్మ. ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ అంతా వీడే, ఈ ఆత్మే. అక్కడ భగవంతుడు అందరిలో ఉన్నాడు. నువ్వే భగవంతుడు అని ఎందుకు అంటున్నారు అంటే నువ్వు ఆత్మస్వరూపుడివై ఉన్నావు కాబట్టి నువ్వే భగవంతుడివి. నేను భగవంతుడేంటి అని అనొచ్చు, కానీ ఆత్మరూపంలో ఉన్నది భగవత్తత్వమే. కానీ మనసు, బుద్ధి, ఈ శరీరము ఇవన్నీ దాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నాయన్నమాట. మరి అలాంటి పరమాత్మకి మనం రోజు భోజనం పెడుతున్నాం. భోజనం అంటే ఏంటి? నైవేద్యమే, ప్రసాదమే. మరి ఆ ప్రసాదము అన్నది ఎంత శుచిగా ఉండాలి, ఎంత శుభ్రంగా ఉండాలి, ఎంత నిష్ఠగా ఉండాలి, అవునా కదా? మరి అలాంటి మనం గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తీసుకుని కళ్ళకు అద్దుకుంటున్నాం. అక్కడ ఏమన్నా దానిలో అమృతం పోసి వండి ఇస్తున్నారా? లేకపోతే ఈ బియ్యమే కదా, ఇక్కడ పాలే కదా, ఈ పంచదార, ఈ బెల్లము, ఈ నెయ్యే కదా. మరి కళ్ళకి ఎందుకు అద్దుకుంటున్నావు అంటే నువ్వు గుడి అనేటప్పటికి, పరమాత్మ అనేటప్పటికి పవిత్ర భావంతో ఉంటున్నావు కాబట్టి కళ్ళకు అద్దుకుంటున్నావు. మరి నీ పళ్ళెంలో ఉన్న అన్నం ముద్ద అది నైవేద్యమే. ఎప్పుడన్నా కళ్ళకు అద్దుకొని తింటున్నావా? కళ్ళకు అద్దుకొని నీకు పెడుతున్నావా? అంటే ఆహారము అంత గొప్పది అన్నమాట. ఆహారం గురించి ఎంతోమంది మహాత్ములు ఎన్నో విషయాలు చెప్పారు అన్నమాట. అక్కడ రాముడికి రావణాసురుడికి తేడా ఏంటి? ఆహారమే. అక్కడ దుర్యోధనుడికి విదురుడికి తేడా ఏంటి? ఆహారమే. మరి కృష్ణుడంతా మహాత్ముడు మరి వెళ్ళాడు సభలోకి, వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పడానికి వెళ్ళాడు. మరి అందరికి భోజనం లంచ్ టైం అయింది. మరి వెళ్ళి ఎవరికాళ్ళు మళ్ళీ భోజనాలు చేయాలిగా, మళ్ళీ సభ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ బిగిన్ అవుతుందన్నమాట. లంచ్ టైం అయినప్పుడు లంచ్ బ్రేక్లో లంచ్ చేయాలి కదా. అయితే కృష్ణుడు వచ్చాడని చెప్పి రకరకాల పదార్థాలు వండించాడు దుర్యోధనుడు. కానీ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళి తిన్నాడు? విదురుడి ఇంటికి వెళ్ళాడు. విదురుడు ఎవరు? మహాత్ముడు, అంటే ఒక యోగి అయిన, ఒక ధ్యాని, ఒక యోగి, ఒక నియమ నిష్టలతో ఆహారాన్ని ప్రసాదంగా భావించి దాన్ని తయారు చేసే విధానంలో కూడా అంత గొప్ప స్థితి మాట అయింది. మరి ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి భోజనం చేయడానికి వెళ్తుంటే దుర్యోధనుడు ఏమన్నాడు? వెళ్ళు, పచ్చగడ్డి పలహారం పెడతాడు నీకు. అప్పుడు అన్నాడు, పవిత్ర భావంతో వండిన పచ్చగడ్డ అయినా నాకు ప్రసాదమే అన్నాడు ఆయన. అంటే నువ్వు ఏ భావంతో వంట చేస్తున్నావు అన్నది కూడా ముఖ్యం. అందుకే ఆహారము వ్యవహారాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఈ లోపల ఉన్న ఈ అంతరాత్మకి మీరు తినే ఆహారము ప్రసాదముగా పెట్టండి, అదే నైవేద్యము. అందరికీ నమస్కారము.